నమస్తే. ప్రస్తుతం మనము పోచారం మున్సిపాలిటీ కింద ఉన్న ఈ 61 నుంచి 70 మధ్యలో ఉన్న సర్వే నెంబర్‌లో ఉన్నాము. ఇక్కడ అన్‌డివైడెడ్ ల్యాండ్ ఉందన్నమాట. ఒక 85 ఎకరాలు, ఒక 15, 18 ఎకరాలు వేరే వాళ్ళది. మొన్న మనం ఒక వీడియో చేసినాం. దీన్ని డివైడ్ చేయకముందుకే పర్మిషన్ లేకున్నా కూడా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారని చెప్పేసి మనము దాని మీద వీడియో చేయడం జరిగినది. సో, ఇప్పుడు వాళ్ళందరూ నిజ నిర్ధారణ కోసం చేపట్టాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా రావడం జరిగినది. అయితే ఈ 85 ఎకరాల్లో ఈ గౌడ సంఘాలకు సంబంధించి చెట్లు ఉండడం జరిగినది. సో, వాళ్ళు డైలీ కళ్ళు కూడా తీస్తూ ఉంటారు. సో, కార్మికులకు సంబంధించి. సో, గౌడ సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్. సో, ఒకసారి మాట్లాడదాం. విజయ్ కుమార్ అన్న ఉన్నాడు. అన్న చెప్పండి, ఇప్పుడు దీనికి పర్మిషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేమో 85 ఎకరాలు పట్టా ల్యాండ్ ఉన్నది. అన్ని పర్మిషన్లు ఉన్నాయి, పట్టాలు ఉన్నాయి. 40-50 సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ నడుస్తూ వస్తూ ఉన్నది. దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు దీని వెనుక ఎవరున్నారు అనుకుంటా ఉన్నారు? సడన్గా ఈ చెట్లు నరికేయడం ఏంది, ఈ కన్స్ట్రక్షన్ చేపట్టడం ఏంది, ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మా తాత తండ్రుల నుంచి మా కుల వృత్తి కళ్ళగీత వృత్తి. తాటి ఈత చెట్లను పెంచుకొని కళ్ళగీత వృత్తిని మీద ఆధారపడి బతికే జాతి మాది. మేము వందల సంవత్సరాల నుంచి ఈ వృత్తి మీద ఆధారపడుతూ ఎన్నో కుటుంబాలు ఈ వృత్తి మీద జీవిస్తూ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇక్కడ నాకు ఇప్పుడే తెలిసింది, ఇక్కడ దివ్యతేజ డెవలపర్స్ అసోసియేషన్ ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీ 85 ఎకరాల దీంట్లో ఇక్కడ ఉన్న వందలాది తాటి ఈత చెట్లని ఇవాళ మొత్తం కూడా ఈ చెట్లని నరికివేసి ఎలాంటి పర్మిషన్ లేకుండా మా పొట్టగొట్టే పరిస్థితి చేస్తూ ఉంది. ఒక తాటి చీత ఈ చెట్టును పెంచాలంటే తాటి చెట్టుకు 25 సంవత్సరాలు పెట్టినప్పుడు మాత్రమే కళ్ళు వస్తుంది. ఈత చెట్టుకు 10 ఏళ్ళు పెంచినప్పుడు మాత్రమే కళ్ళు వస్తుంది. మేమేమో ఒక ప్రాణప్రదంగా 10 నుంచి 25 సంవత్సరాలు ఈ తాటి ఈత చెట్లు పెంచుకొని కళ్ళును మేము చేస్తూ ఉంటే ప్రభుత్వం అధికారికంగా హరితహారం పేరు మీద, చెట్లు ప్రోత్సాహం పేరు మీద, వనాల సంరక్షణ పేరు మీద ఏదైతే తీసుకొచ్చిన పథకాలు వాళ్ళు పెట్టే కార్యక్రమం ఏందో కానీ ఉన్న చెట్లను కొట్టివేస్తూ ఉంటే చోద్యం చేసినట్టుగా చూస్తూ ఉంది. ఇక్కడ అధికారులు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. ఒక చెట్టును కొట్టాలి అంటే అక్కడ స్థానిక సొసైటీ పర్మిషన్ తీసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం జిల్లా కలెక్టర్ పర్మిషన్ తీసుకోవాలి. ఎక్సైజ్ సూపరింటెండెంట్, కలెక్టర్ పర్మిషన్ ఇచ్చినప్పుడే చెట్టు కొట్టివేయబడుతుంది. ఎందుకంటే అది కూడా ఈ మాకు ఆటంకిగా ఉంది, ఇల్లు కట్టుకోవడానికో లేకపోతే దేనికో ఈ ఇబ్బందిగా అన్నప్పుడు ఇక్కడ స్థానికులు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే, కలెక్టర్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే. కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా రియల్ ఎస్టేట్ పేరు మీద హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న లక్షల చెట్లు కూడా ఇవాళ నరికివేస్తూ ఉన్నారు. దీంతో మా కులవృత్తి ఇవాళ రోడ్డు పోయే పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానికంగా ఎక్సైజ్ సిఐకి కానీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కూడా ఇక్కడ తాటి చెట్లు, ఈత చెట్లు కొట్టివేశారని చెప్పేసి కూడా వారు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళేమో పట్టించుకోవట్లేదు. కలెక్టర్ కూడా ఇవాళ పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, పర్మిషన్ కూడా ఇవ్వలేదు. కానీ ఒక చెట్టు కొట్టివేసినప్పుడు తాటి చెట్టుకు 2,000 రూపాయలు, ఈత చెట్టుకు 1,100 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి పర్మిషన్ తీసుకొని కొట్టివేయాలి. కానీ అలాంటిది ఏది చేయకుండానే ఒక కలంపోటుతో ఇవాళ వాళ్ళు అధికారులు ఏదైతే చేస్తూ ఉన్నారో వాళ్ళ పర్మిషన్ లేకుండా కూడా ఇవాళ రద్దు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో కల్తీ కళ్ళు పేరు మీద హైదరాబాద్ నగరం చుట్టుపక్కల వనాలు లేవు, వనాలు లేని కారణంలో ఇది కల్తీ వస్తుంది, కల్తీ కళ్ళు వస్తుందని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వన సంపద ఉన్న దగ్గరేమో నరికి వేస్తూ ఉంటేమో పట్టించుకోరు. కానీ చెట్లు లేవని చెప్పి మీద ఇవాళ ఒకవైపు మా మీద ఉక్కుపాదం మోపినట్టు కల్తీ కళ్ళు పేరు మీద కళ్ళు దుకాణాలు రద్దు చేసి కేసులు పెట్టి జైల్లో పెడతా ఉన్నారు. మేము అదే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఎక్సైజ్ శాఖ మంత్రి గారు దాన్ని రివ్యూ చేయరు, అధికారులు చూడరు. ఇవాళ మేము ఇంత వన సంపదను మాకు రద్దు చేస్తూ ఉంటే మేము కంప్లైంట్ ఇస్తేనేమో చర్య తీసుకోపోకుండా కల్తీ పేరు మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే కలెక్టరు, స్థానిక సూపరింటెండెంట్ ఇక్కడ పంచనామా కూడా చేశారు. చెట్లు రద్దు చేసి కొట్టివేసిన దాని మీద తక్షణమే ఇక్కడ ఎవరైతే కొట్టివేశారో వారి మీద చర్య తీసుకోవాలి. మా కుటుంబాలను ఆదుకొని ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించాలని ఇంకా మేము గౌడ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తాం. మొత్తం ఎన్ని ఫ్యామిలీ ఉంటాయి దాదాపు? ఇక్కడ దగ్గర 150 నుంచి 200 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉంటాయి. ఇవాళ 150 నుంచి 200 చెట్లు కూడా కొట్టేశారు. ఇవాళ ఆ కుటుంబాలు ఒక మొత్తం జీవితకాలం కూడా ఈ చెట్లు నరికివేయడం వల్ల వాళ్ళకి పోషణ కూడా లేని పరిస్థితి. ఏం చేసుకొని బతకాలో ఇవాళ రోడ్డు మీద వచ్చే పరిస్థితి. మాకు ఉపాధి ఉన్నటువంటి కొత్తగా ప్రభుత్వాలు ఉపాధి చూపెట్టాల్సిన అవసరం లేదు. ఉన్న ఉపాధిని పోగొడతా ఉంటే చర్యలు చేయకపోగా, మాకు ఆదుకోకపోగా, మమ్మల్ని మా పట్ల మా వృత్తిని రక్షించుకోపోకుండా ఒక దుష్ప్రచారం చేస్తారు. కాబట్టి ఇవి తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. తక్షణం చర్యలు చేసుకోవాలి. మమ్మల్ని ప్రత్యామ్నాయంగా ఆర్థికంగా ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ ఈ చెట్లు నార్మల్ చెట్లు కాదు, ఇప్పుడు సడన్గా మళ్ళీ పెడితే పెరగడానికి అట్లా ఏమన్నా ఆప్షన్ ఉంటుందా? మళ్ళీ ఈ నరికిన చెట్లు పెడితే నరికిన చెట్లు పెట్టుకోవడానికి ఉండదు. అది భూమిలో నుంచి వేలు పోయి ఇప్పుడు అది 50 నుంచి 100 ఫీట్ల తాటి చెట్టు ఎగరాలంటే అక్కడి నుంచి కూడా తయారవుతుంది కదా. ఒక పండ్ల నుంచి గింజలు తీసుకొచ్చి మేము పెడతాం. 5 ఏళ్ళు ఈత చెట్టు క్రాఫ్ట్కి వస్తే 10 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ వరకు తాటి చెట్టు పెరుగుతుంది. అది లైఫ్ వందల సంవత్సరాలు ఉంటాయి ఈ చెట్లు.
ఇలా ఒక రోజుతో వచ్చేది కాదు. 25 సంవత్సరాల చెట్టు పెరిగిన తర్వాత కళ్ళు వస్తుందంటే 100 సంవత్సరాలకు కావాల్సిన 100 తరాలు కావాల్సినంత సంపద ఇవాళ ఇచ్చే చెట్లు ఉంది. ఇట్లాంటి వన సంపదను ఇవాళ నాశనం చేస్తూ ఉంటే పర్యావరణాన్ని ఒకవైపు రద్దు చేస్తున్నారు, ఆధారపడే కుటుంబాల మీద రద్దు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో 2-3 లక్షల మంది ప్రత్యేకంగా ఉత్తి మీద ఆధారపడతా ఉన్నారు. వారి గురించి ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోవడం ఈ దుర్మార్గం. తక్షణమే హరితహారం కాదు, ఉన్న వనాలని రక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.